శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే తారీఖు మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశి వాళ్ళకి సింహంలాగానే ఉంటారండి, ఏమి ఆలోచించిన విషయం లేదు. కాకపోతే ఏంటంటే మీ రాశిని శని చూడడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సప్తమ స్థానం చిన్న ఇబ్బందులు అంటే భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి మాత్రమే. సింహలగ్నం వాళ్ళకి కూడా సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు శని జపం చేయించుకోండి. సరే, అది పక్కకు పెడితే కొద్దిగా మీ కోపం తగ్గించుకోవాలి. కొద్దిగా శని, ఎందుకంటే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి కోపం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో భయంతో కూడినటువంటి కోపం. సో ఆ కోపాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మనకి దేవదర్శనాలు చేసుకోవడం వల్ల, గాయత్రి జపం చేసుకోవడం వల్ల ఇవన్నీ తగ్గుతాయి. సరే, ఆ పక్కకు పెడితే కేతువు కూడా ఇంతకుముందు కుటుంబంలో వృద్ధి కలగకుండా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు కేతువు. ఇప్పుడు అలా ఉండదండి. సింహరాశి వాళ్ళకి గురుదృష్టి పర్ఫెక్ట్గా కేతువుకు ఉండడం వలన, ద్వితీయ భావానికి ఉండడం వలన కేతువు గురుడు ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా తీరుతాడు. ఏం ఇస్తాడు? సకాలంలో భోజన వసతి కలిగిస్తాడు. ఎక్కడికి వెళ్ళండి ఫుడ్ ఉంటుంది. సరే, ధనం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి అంటే మీకు ధన సంపాదన లేవురా డబ్బులు అనేది ప్రశ్న రాదు. అంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. డబ్బులు విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడరో. మీ కుటుంబంలో వృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే సాహిత్య రంగంలో మంచి పేరు ఉంటుందండి. విద్యలో బాగా రాణిస్తారు, బంగారం కొనుక్కుంటారు. అలాగే గాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాక్ శుద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ ఉన్నారు. యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి, గణిత శాస్త్రజ్ఞులకి మన 11వ భావం కూడా చెప్పుకుందాం, చాలా బాగుంటుందండి. అలాగే ఆడిటర్స్ మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నారు, రఘుబుద్ధుల కాంబినేషను. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మీకు 2వ భావం ఏమాత్రం చెడిపోలేదు. అలాగే మీకు 4వ భావం కూడా చూసుకుంటారంటే శని ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు. మదర్కి ఆరోగ్య పరిస్థితిలోనూ, మీ చదువు విషయంలోనూ చాలా వెనకబడిపోయేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గురు ప్రభావం వలన, గురుడు కూడా మీ 4వ భావం చూడడం వలన ఆరోగ్యప్రదంగా ఉంటారని మీరు, మీ అమ్మగారికి బాగుంటుంది. అలాగే మీ చదువులో ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించి ముందుకు నడుస్తూనే ఉంటారు. అధైర్యపడరు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు. అలాగే ఇంతకుముందు వ్యవసాయదారులకు నష్టాలు వచ్చేవి, ఆ నష్టాలు క్రమేపీ తగ్గిపోతాయండి. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. కాకపోతే అంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది. సకాలంలో పంటలు చేతికి రాకపోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే శని దృష్టి వల్ల కొన్ని పంటలు సకాలంలో చేతికి అందవు. కానీ గురుదృష్టి వలన కొద్దిగా అవకాశాలు ఉంటాయి. మీ సంతానం విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. సంతానం వలన మీకు వృద్ధి కలుగుతుంది. చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. గురు ప్రభావం ఉంది కదా, పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే మీకు జనాకర్షణ కూడా ఎక్కువ, ప్రజల్లో మమేకమైపోతుంటారు. సేవకా జనము, సేవ చేసే తత్వం మీలో ఉంది. 6వ భావాన్ని గుడి చూడడం వల్ల శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయం కానీ ఏమి ఉండవు, తక్కువగా ఉంటాయి. అలాగే మీ మేనమావులకి చాలా బాగుంటుందండి. అన్ని రంగాల్లోనూ, విద్యా రంగంలో కానీ, ఏ రంగంలో మీరు ఉన్న, ఆ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా విజయం సాధించడానికి అవకాశం ఉంది. విదేశాల పర్యటన కూడా చేయడానికి స్టాంపింగ్ అయిపోతుంది. 7వ భావంలో ఉన్నటువంటి శని మీకు అంత మంచి చేయడండి. కానీ 7వ భావంలో శని దిగ్బరుడు, 7వ భావంలో 7వ భావంలో శని దిగ్బరుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు. సో అంటే ఏమవుతుంది, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, చిరాకులు, కోపాలు, కొంతకాలం పాటు దూరంగా ఉండాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అందుకని ఇవన్నీ జరగకుండా తృప్తిగా ఉండాలంటే గాయత్రి మంత్రం చేయాలి. గాయత్రి మంత్రం పదే ఎందుకు చెప్తున్నానంటే, గాయత్రి మంత్రం మించిన మంత్రమే లేదని చెప్పి అంటాం కదా. సో గాయత్రి మంత్రం చేయడం వల్ల శనీశ్వరుడి ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రం. సో 108 సార్లు రోజుకి 6 నిమిషాలు చొప్పున 108 సార్లు చేయొచ్చండి. 30 రోజులు కానీ 40 రోజులు కానీ చేస్తే వాక్ శుద్ధి పెరుగుతుంది, కంఠధ్వని పెరుగుతుంది, ముఖవర్చస్సు బాగుంటుంది. మీరు ఏం చెప్తే అవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి కాని వాడికి పెళ్ళి అవడానికి అవకాశాలు, భార్యాభర్తలు ఎడబాటుగా ఉంటే భార్యాభర్తలు కలిసిపోవడానికి అవకాశాలు ఈ శనీశ్వరుడే కలిగిస్తాడు. ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు కూడా జపించాలి. శనీశ్వరుడి దగ్గర దీపారాధన అన్నీ చెప్పాం కదండి. ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు. అంటే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ ఉండాలి.
అష్టమంలో కుజుతో కలిసిన రాహు చాలా తప్పు కదండి. అష్టమ కుజుడు నీటి ప్రమాదము రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి బుధుడితో కలిసిన కుజుడితో కలిసిన రాహు అంటే అన్ని విధాలుగా మీకు అంత అద్భుతం ఏమీ కాదు. 9th హౌస్ లార్డ్ కుజుడు అష్టమ భావంలో పడిపోకూడదు. 9th భావాధిపతి అష్టమంలో ఉంటే ఫాదర్కి అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. మీ ఫాదర్కే కాదు, మీ బిజినెస్లో కూడా కుంటుపడడానికంటే లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు అష్టమ రాహుతో కలిసిన కుజుడు కాబట్టి నీటి గండాన్ని సూచిస్తుంది. మీకు నీటి గండం కానీ ప్రమాదం, మీకు చిన్న చిన్న ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన ప్రమాదం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే చూసుకోండి, మీ జాతకులైనా సరే చూసుకోండి, అష్టమ భావంలో కనుక బుధుడు ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు, లేదా విదేశాల నుంచి డబ్బు వస్తుంది, సన్మానాలు జరుగుతాయి, మంచి మంచి యోగప్రదంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకుంటారు అనడంలో సందేహం లేదు. సో ఇటువంటి కోర్టు కేసులు కానీ ఇటువంటివి ఉంటే వాటి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకని కదా అష్టమ రాహు యొక్క దోషము, అష్టమ కుజుడు యొక్క దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రభావం మీకు మీద ఉండాలి. ఆయనకి పూజలు ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి, కళ్యాణం చేసుకుంటూ ఉండాలి, కుజ సంబంధించినటువంటి హోమాలు చేయించుకొని ఉండాలి. రాహు దోష కుజ రాహుల్ కాంబినేషన్ అయితే రాహు కూడా మీకు ఎందుకంటే చూడండి స్పోర్ట్స్లో కూడా వెనకబడిపోతుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు, సెలెక్ట్ కారు స్పోర్ట్స్లో కూడా. మీరు సినిమాలో కాదు, స్పోర్ట్స్లో కాదు, ఏ రంగంలో కూడా మీరు ముందంజలో ఉండలేరు. కాకపోతే రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారే మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా పర్లా, మీ దగ్గరలో ఉన్న ఎవరు అమ్మవారైనా పర్లేదు, ఆవిడకి కుంకుమ పూజ కానీ లేదా అభిషేకాలు కానీ లేదా చిన్నపాటి హోమాలు కానీ మీ ఏ ఊర్లో ఏ గుళ్ళో ఎక్కడ చేయించుకున్నా, మనం ఎక్కడికో కనకదుర్గకి వెళ్ళిపోయి చేయించుకోలేము. అలాగా మనకి విజయవాడ కాబట్టి వెళ్ళే వాళ్ళకి అక్కడ జరుగుతుంది. మనకి ఎక్కడైనా సరే మంచి మంచి ప్రదేశాల్లో హోమాలు చేస్తే మంచి మంచి పండితులు ఉన్నారు, చేసుకోవడం వల్ల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. మీకు దోష ప్రభావం తగ్గుతుందండి. దోషం పూర్తిగా పరిహారం కాకపోయినా దోష ప్రభావం తగ్గుతుంది. సరే ఆ పక్కన పెడితే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, ఫారిన్ వెళ్ళడానికి మార్గం సుగమం అవ్వడానికి ఈ హోమాలు చేయించుకోవాలి. సరే ఈ రవి బుధులు ఉన్నారండి, ఈ హోమం చేయించుకుంటే నాకేం ప్రీతి కాదండి, అంటే జనరల్గా చెప్తే వాడు మీకు దోషాలు పరిహారం అవుతాయని చెప్పాను. మీకు ఇష్టమైతే చేయించుకోండి, బట్ ఏంటంటే అవకాశం వాళ్ళు చేయించుకోవచ్చు. భాగ్యస్థానంలో రవి భాగ్యంలో ఉన్నాడు కదండి. రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే తండ్రి గారికి బాగుంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తులు పెంచుతారు. చూడండి దశమాధిపతి ఎవరు? శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు, అద్భుతంగా అంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే అదృష్టమే. అలాగే 11వ ఇంటి వాడు భాగ్యంలో, అంటే భాగ్యం అంటే ఏంటంటే 9వ ఇల్లు, విష్ణు స్థానం అంటే లక్ష్మీ స్థానం ఉందాం, బ్రహ్మాండంగా ఉండాలి లక్ష్మీ స్థానం. కాబట్టి బుధుడు 11వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు, 9వ భవనం ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి. మీరు ఏది పట్టుకుంటే అది సక్సెస్ అవుతారండి. ఏది పట్టుకుంటే అంటే ఏ భావంలో మీరు బాగా చదువుతున్నారో, బాగా వ్యాపారంలో ఉన్నారో, ఉద్యోగంలో ఉన్నా ఆ భావానికి మంచి ఫలితాలు ఇస్తారు రవి బుధులు. ఆడిటర్స్ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, CMA కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వీళ్ళకి ప్రభావం బాగా ఉండడము. ఆ తర్వాత గణిత శాస్త్రజ్ఞులకి, వేద పండితులకి అద్భుతంగా ఉండడము. ఇలాగ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్య రీత్యా టెక్నికల్ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫారిన్ కంట్రీస్ చదువుకోవడము, MBBS అక్కడికి వెళ్ళి చదువుకోవడము, ఈ విధంగా మీకు విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంది. బిజినెస్లు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో రాణిస్తారన్న సందేహం లేదు. ఇక మీరు చెప్పాలండి బుధ శుక్రుల గురించి చెప్పాలి. బుధ శుక్రులు భాగ్యంలో కర్కాటక రాశిలో ఉండడం వలన, కుజుడు యొక్క రాశిలో ఉండడం వలన భూయోగం ఉంది. మీలో చాలామంది భూములు, ఇళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకోవడము, గృహప్రవేశాలు చేసుకోవడము, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడము, ఇవన్నీ చేయడానికి ఈ నెలలో మీ జాతక రీత్యా ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే సందేహం లేదు. బుధ శుక్రులు భాగ్యంలో ఉంటే 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి మీరు యాక్టింగ్ అంటే కళారంగం, సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ అంటారు కదండి, పాటలు పాడడం, అంతేకాకుండా టెలివిజన్ రంగం, అలాగే ఇంకా చెప్పాలంటే సినిమా రంగం, డైరెక్టర్స్, యాక్టర్స్, ఇంకా అవన్నీ గుర్తున్నవన్నీ చెప్తున్నాను. వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వడం కాకుండా ధనము, ప్రాఫిట్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుందండి. మీ జాతకాలు చూసుకోండి. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ సామాన్యమా? భాగ్యస్థానంలో విష్ణుమూర్తి ఉన్నాడు, అక్కడ బుధుడు, శుక్రుడు అమ్మవారు ఉన్నారు, రవి సూర్యభగవానుడు ఉన్నాడు, లగ్నాధిపతి. అంటే ఇంత అద్భుతంగా చాలా బాగుందండి. మీరు విదేశాలకి విదేశాలకి ఏ విద్య రీత్యా అనేక రకాలుగా వెళ్తారు, అదే వృత్తి రీత్యా. ఇంకా చెప్పాలంటే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల పుణ్యనది స్థానాలు, గురువుగారి దర్శనాలు, పీఠాధిపతి దర్శనాలు, కాశీ వంటి మహాపుణ్యక్షేత్ర దర్శనాలు, సరయూ నది స్నానాలు, అయోధ్య వంటి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు,
అలాగే నర్మదా నది దర్శనాలు చేసుకుంటారనడంలో సందేహం లేదు. మే 1 నుంచి కూడా మనకి పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు చాలామంది నర్మదా నది స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ బదుసుక్కుల కాంబినేషన్ వల్లనే జరగబోతోంది. అంతేకాదండి, నర్మదా నది స్నానం చేస్తే యమదండన ఉండదు. యమదండన అంటే ఏంటంటే మనకి పూర్ణాధ్యాయం అయిపోయిన తర్వాత యమలోకానికి వెళ్లకుండా మంచి లోకానికి వెళ్తామని శాస్త్రం. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మీకు అన్ని అద్భుతంగా బాగుందండి. భాగ్యస్థానం చాలా బాగుంది. దశమస్థానం చూసుకుంటే మా బాబాయ్ దశమంలోనే, అంటే మీరు రాజకీయాల్లో ఆయన ఉన్నారా? మీ రాజకీయ రంగంలో కూడా ఎదుగుతారుండో కొన్ని ప్రభావాలు తప్ప మీకు భాగ్యస్థానం రవి ఉన్నాడు, బ్రహ్మాండం, శుక్రుడు ఉన్నాడు, శని దృష్టి ఉంది. అంటే భాగ్యస్థానం అలా కాంబినేషన్స్ ఉంటే వాళ్ళు రాజకీయ రంగంలో కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఎదుగుతారు, ఎలక్షన్స్లో గెలుస్తారు అని చెప్పకనే చెప్తున్నారు ప్లానెటరీ పొజిషన్స్. నేను కాదండి, నా సొంత కవిత ఏమాత్రం కాదు, ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సరే, ఇంకా చెప్పాలంటే దశమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో శుక్రుడు, అంత బాగుంది. లగ్న దశమాధిపతులు అద్భుతం, పైగా పంచమాధిపతి దశమాధిపతి అంటే సామాన్యం అండి. అసలు మీ జాతకం దశమస్థానంలో రవి ఉన్నాడు, దిగ్బలత్వం అంటే స్ట్రాంగ్నెస్ ఉంటాడు. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ గురుడు కూడా ఉన్నాడు. అంటే మీరు బాగా ఉద్యోగాల్లో మనకు బాగా ట్రై చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రేంజ్లోనే ఉంటారండి, గెలుస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే సపోజ్ కొంతమంది గ్రూప్స్ రాస్తూ ఉంటారు, మీ ఎగ్జామ్స్ కానీ బ్యాంకింగ్ రంగం ఎటువంటి ఎక్కడ రాసినా అక్కడ సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లను బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ బాగున్నాయండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్గా వాళ్ళకి, మ్యాథమెటిషియన్స్గా ఉన్న వాళ్ళకి, అలాగే యాస్ట్రాలజర్స్కి, గురుశుకులు రవి గురుల కాంబినేషన్ యాస్ట్రాలజీ, మ్యాథమెటిషియన్స్, ఇవన్నీ అద్భుతం. అలాగే మీరు ఏ భావన ఉన్నా సరే, సపోజ్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి, లాయర్స్ గాను, ఇందా డాక్టర్స్ చెప్పారు రవి గురుల కాంబినేషన్. సో ఇలాగా లాయర్స్ అండ్ అడ్వకేట్స్ అండి. ఇలాగా దశమస్థానం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. దశమంలో గురుడు, లాభంలో గురుడు, భాగ్యంలో గురుడు యోగించి తీరుతాడండి. ముఖ్యంగా వేద పండితులకి మంచి కాలం అని చెప్పచ్చండి. వాళ్ళకి వాళ్ళు చేసే మంత్ర పఠనం వలన మంచి యోగం కలుగుతుంది. ముఖ్యంగా దశమంలో రవి ఉండి దశమంలో గురుడు ఉండి దశమంలో శుక్రుడు ఉంటే రాజకీయ పదవులు వస్తాయి అన్న సందేహం లేదు. పైగా పంచమ స్థానాన్ని కూడా బాగుంది, పంచమాధిపతి కూడా మీకు అయ్యాడు కాబట్టి అద్భుత ఫలితాలు ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా శాస్త్రం ఎక్కువ అమ్మ బాబాయ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం పర్సనల్గా సరే మాట్లాడుకుందాం. సరే, ఈ విధంగా చూసుకుంటే 11వ భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధన సంపాదన తృప్తిగా ప్రాఫిటబుల్గా ఉంటారండి. సపోజ్ ఫార్మాస్యూటికల్ రంగం కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతారు. అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా మీకు కొంతమంది బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీరు ఏ బిజినెస్ పట్టుకున్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే మీకు విజయం సాధిస్తారు. అందుకనే సూర్యారాధన, శివారాధన చేసే వాళ్ళకి తిరుగులేదు అని చెప్తాం కదండి. శని ప్రభావం కలగకుండా ఉండడానికి గాయత్రి మంత్రం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు, వీళ్ళందరినీ కొలవడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయండి. సో మీకు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా రాజకీయ రంగంలోనూ ప్రజాసేవ చేసుకుంటూ ఉన్నతమైన పదవులు సాధిస్తూ ఉన్నతంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ అద్భుతంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు యొక్క కటాక్షాలు, వీక్షణలు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.